శుభములు కలుగు నీకు. ఏంటి రేఖ? మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఎన్ని మస్కిటోస్ ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? దోమలెక్కడున్నాయి? ఏంటి దోమలు ఎక్కడున్నాయా? ఒక్కొక్కటి దున్నపోతుల్లా ఉండి కుట్టి కుట్టి చంపేస్తుంటే దోమలు ఎక్కడున్నాయని అడుగుతున్నావు. అవునులే, మీరే దున్నపోతుల్లా స్పృహ లేకుండా పడుకుంటున్నారు. ఇక మీకు దోమలు కొట్టేదేం తెలుస్తుంది? లేదు రేఖ, మా ఇంట్లో దోమలు అసలు ఉండనే ఉండవు. అవును, మీ ఇల్లు స్వర్గం, ఇక్కడ దోమలు ఉండవు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఈ దిక్కుమాలని ఇంట్లో ఒక ఏసీ లేదు, ఒక మాస్కిటో రెపెలెన్స్ కూడా లేవు. కనీసం దోమల బ్యాట్ అయినా ఉందా? ఉంది. సరే, వెళ్ళి తీసుకొనిరా. తీసుకుని నా రూమ్కి రా. వచ్చి నిలబడి రాత్రంతా నా ఒంటి మీద ఒక్క దోమ కూడా కుట్టకుండా అన్ని చంపుతూ ఉండు. హే వారాహి, నన్ను కొడతావా? అయ్యో, నేను నిన్ను కొట్టలేదు రేఖ, నీ చెంప మీద దోమ కుట్టింది, దాన్ని కొట్టాను. దోమ ఏది లేదే. నేను కొడితే అది ఇంకా కుడుతూ ఉంటుందా? కింద ఎక్కడో పడుంటుంది. ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు? అరే, దోమ రేఖ కుట్టేస్తోంది. నువ్వు మా గెస్ట్వి కదా, నీకు మర్యాద చేయటం మా బాధ్యత. అయ్యో, దోమ! దోమ కుట్టుపోయింది రేఖ. ఈ రోజు రాత్రంతా నీ మీద ఒక్క దోమ కూడా వాలకుండా చేసే బాధ్యత ఎవరిది? మాదే కదా. నిన్ను ఒక్క చిన్న దోమ కుట్టినట్టు బయటికి తెలిస్తే ఊళ్ళో జనం ముందు మాకెంత పరువు తక్కువ. నువ్వసలే ప్యాలెస్లో పెరిగిందానివి. ఈ దిక్కుమాలింట్లో దోమలతో నిద్రపోలేవు. పద, నీకు నేను కాపలాగా ఉంటాను. నువ్వా? నేనే. అయ్యో, ఇక్కడ కుట్టేస్తుంది. అసలే చాలా దోమలు కుట్టేస్తున్నాయి రేఖ. లేవులే, ఇక్కడ దోమలేమీ లేవు. అదేంటి? ఉన్నాయని ఇందాకటి నుంచి మా చెల్లిని తెగ హింస పెట్టేస్తున్నావు కదా. అంటే అప్పుడున్నాయి, ఇప్పుడు పారిపోయాయి. ఓకేనా? పొద్దటి నుంచి ప్రతి చిన్న విషయానికి మనల్ని ఆడుకుంటే ఊరుకున్నాం. విక్కీ మాటలన్నాడు, ఊరుకున్నాం. ఇంటల్లుడు కాబట్టి అతన్ని భరించాం. అలాగని అందరూ మా నెత్తిన చేతులు పెట్టేస్తానంటే చూస్తూ మాత్రం ఊరుకోను. అక్క, రేఖ అలా గొడవ పడుతూ ఉంటే ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు రాకపోతే తను నా చేత రాత్రంతా దోమల బ్యాట్తో జాగారం చేయించేది. తనకి అంత సీన్ లేదు. ఇంకొకసారి నీ జోలికి రావాలంటేనే భయంతో వణికిపోవాలి. ఏ పొట్టి, ఏంటి పొట్ట? నేను పొట్ట? మరి నేను ఇంత హైట్గా ఉంటే నువ్వు ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుంటావు. పొట్టి అనక ఇంకేమంటారా? పొట్టి. ఏయ్, లొట్టి మొహం వేసుకొని నన్ను పొట్టి అంటావా? ఏంటి లొట్టి మొహమా? మరి మీ రాజస్థాన్లో వంటలు ఏమంటారు? లొట్టే. మా తెలుగులో లొట్టు పిట్ట అంటారు. నువ్వు లొట్టెలా అంతలా పెరిగావు కదా, అందుకే నువ్వు లొట్టివే. ఏయ్, నన్ను లొట్టి అన్నావంటే? నన్ను పొట్టి అన్నావంటే నేను నిన్ను లొట్టె అనే అంటాను. నన్ను అనకపోయినా ఇక నుంచి నీ పేరు విక్కీ కాదు, లొట్టె అంతే.
హే నోరు మూసుకొని హో, ఇక్కడెక్కడ పడుకోవాలో చెప్పు. ఇప్పటి వరకు పడుకోనే ఉన్నావు కదా. ఛ, అంటే దీని మీద రాత్రంతా పడుకోవాలా? ఇది మా తాతల కాలం నాటి మంచం, చాలా స్ట్రాంగ్ మంచం. ఇక్కడ దోమలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, గట్టిగా కుడుతున్నాయి. ఇంకెలా పడుకోవాలి నేను? అబ్బా, మా ఇంటికి పనోడుగా చేసినప్పుడు బయట అరుగు మీద పడుకునేవాడివి కదా, అప్పుడు కొట్టలేదా దోమలు? ఇప్పుడు అల్లుడు హోదా వచ్చేసరికి దోమలు కుడుతున్నాయా? అప్పుడు లేవు, ఇప్పుడున్నాయి. ఏం చేయమంటావు? ఏం చేస్తావు? కుట్టే దోమల్ని ఇలా కుట్టుకుంటూ పడుకో. నేను పడుకుంటానులే కానీ నువ్వు దోమల్ని కొట్టు. వెళ్ళి దోమలు బయట తీసుకుని రా. ఓయ్, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి. వెళ్ళు, వెళ్ళే పొట్టి వెళ్ళు. అసలు దోమలు చంపే బ్యాట్ కనుక్కున్నారు గాని ఇలా లొట్టు పిట్టల్ని చంపే బ్యాట్ కూడా కనుక్కొనుంటే బాగుండేది. ఎంత కాస్ట్లీ అయినా కొనుక్కొని వచ్చి కొట్టి చంపేసేదాన్ని. వెళ్తావా? మీ అమ్మని పిలవమంటావా? అవసరం లేదులే, నేనే వెళ్తాను. ఏంటి హాసిని, ఏం కావాలి? ఉన్నాడుగా నా ప్రాణానికి వైరస్ గాడు. వాడికంట దోమలు కొట్టకుండా నేను బ్యాట్తో కాపలాగా ఉండాలంట. వాడేమో రాజులా పడుకుంటాడంట. హాసిని, విక్కీ ఇప్పుడు నీ భర్త. అలాంటి మాటలు మాట్లాడొద్దని అమ్మ నీకు ఆల్రెడీ చెప్పింది కదా. వెళ్ళు, వెళ్ళి విక్కీ పడుకునే వరకు నువ్వు అక్కడే ఉండు. చెప్తుంది అమ్మ, లాంటివి ఎన్నైనా చెప్తూనే ఉంటుంది. ఏ, నోరు మూసుకుని బ్యాట్ తీసుకుని వెళ్ళవే. ఏంటి? బ్యాట్ ఎక్కడుందో కనబడాలి కదా. అక్కడుంది చూడు. వెళ్ళు. వెళ్తానులే. వచ్చావా? బ్యాట్ పట్టుకుని బెడ్ చుట్టూ కాపలాకాయ్. ఒక్క దోమ కూడా నన్ను కొట్టకూడదు, అర్థమైందా? అర్థమైందిలే. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోలంతా దానికైనా కొండంతా యుద్ధలీలా. రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు. కీచుకుంటలా కుళ్ళి మోతువే కర్రి టెంక ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఏంటక్క? అతనికి నువ్వు కాపలా కాయాలంట? అవునక్క, చూడు ఎలా పడుకున్నాడో ఫోర్స్ కొడుతూ. దోమలు లేకపోయినా దోమలున్నాయని కుడుతున్నాయని గొడవ చేస్తున్నాడు. అక్కేమో మొగుడు కదా తప్పదు అని బ్యాట్ ఇచ్చి లోపల పంపించింది. వీళ్ళకి వెండి కంచాలు, కిళ్ళీలు, కాపలా కాయడాలు. ఇలా కాదు హాసిని, లేని దోమలకి బ్యాట్ కాదు పట్టుకోవాల్సింది. మరేం చేయాలక్క? చిల్లరా. ఓకే.